ఈరోజు మనము ప్రాథమిక హక్కులు మరియు ఆదేశ సూత్రాల తర్వాత ప్రాథమిక విధులు అనేవి చదవాల్సింది. ముఖ్యంగా మనం ఒకటి గమనించాలా, ఇవాటి టాపిక్ ఏదైతే ఉందో ప్రాథమిక విధులు ఏదైతే ఉందో అవి రాజ్యాంగము రాసినప్పుడు, తర్వాత రాజ్యాంగము ప్రారంభించినప్పుడు లేవు. అంటే 1976 వరకు ప్రాథమిక విధులనే అంశము భారత రాజ్యాంగంలో లేదు. అయితే ఫస్ట్ ఏంటంటే ప్రాథమిక హక్కులు మరియు ఆదేశ సూత్రాలు. ఈ ప్రాథమిక హక్కులను మరియు ఆదేశ సూత్రాల్లో నిజానికి ప్రాథమిక హక్కులు అనేవి పౌరులు అనుభవించడానికి, పౌరులు ఎంజాయ్ చేయడానికి, తర్వాత రాజ్యం వాళ్ళ మీద ఎటువంటి అఘాయిత్యం చేయకుండా ఉండడానికి, ఒకవేళ రాజ్యం ఏదన్నా వాళ్ళ యొక్క మన ప్రజల యొక్క మన సంతోషాన్ని, తర్వాత అభివృద్ధిని అడ్డుకుంటే వాటికి వ్యతిరేకంగా కోర్టుల ద్వారా కూడా మన సాధించుకోవడానికి, పరిహారం పొందడానికి ప్రాథమిక హక్కులు అవి ఉపయోగపడతాయి. అదేవిధంగా ఈ ఆదేశ సూత్రాలు ఏవైతే ఉన్నాయో ఆదేశ సూత్రాలు అవి రాజ్యానికి అంటే ఇండియన్ స్టేట్కి, తర్వాత కేంద్ర ప్రభుత్వానికి మరియు రాష్ట్ర ప్రభుత్వాలకి ఒక ఆదేశాలు లేకపోతే సజెషన్స్. అది కూడా మళ్ళీ ప్రాథమిక హక్కుల లాగా అవి ఆదేశ సూత్రాలు నిజానికి న్యాయబద్ధమైనవి కావు. న్యాయబద్ధమైనవి రాజ్యాంగబద్ధమైనవి కావచ్చు, రాజ్యాంగ స్ఫూర్తికి అనుకూలంగా ఉండొచ్చు, కానీ న్యాయబద్ధమని కాదు. అంటే న్యాయబద్ధమని కాదంటే వాటిని సాధించుకోవడానికి మన కోర్టులకి పోవడానికి వీలు లేదు. అదే ప్రాథమిక హక్కులు సాధించుకోవడానికి కోర్టుకు పోవడానికి వీలు ఉంటుంది. అదొకటి మొట్టమొదటి ఏది ఆదేశ సూత్రాల గురించి చెప్పేది. అంతేకాకుండా ఆదేశ సూత్రాలన్నింటికి మన రాజ్యాలకి, మన భారత రాజ్యానికి మరియు కేంద్ర ప్రభుత్వానికి మరియు రాష్ట్ర ప్రభుత్వాలకి ఇవ్వబడిన సలహాలు. అయితే ఇందులో ప్రజలు కోర్టు పోకున్నా, తర్వాత ప్రభుత్వాలు మన రెగ్యులర్గా రిమైండ్ చేయకున్నా కూడా పాటించవలసిన విధులన్నిటి రాజ్యాంగంలో ఎక్కడ నిర్దేశింపబడలేదు, చూపబడలేదు, చేర్చబడలేదు. ఇప్పుడు వాట్ ఆర్ ద డ్యూటీస్ ఆఫ్ ద సిటిజన్స్, పౌరుల యొక్క విధులేంటి అనేటి ప్రత్యేకంగా ఎక్కడ రాజ్యాంగంలో వ్రాయబడలేదు. సో ఆ విధంగా చూస్తే మనము నిజానికి ప్రాథమిక హక్కుల యొక్క విధులను మాటికి రాజ్యాంగం ద్వారా గుర్తు చేయడం అవకాశాన్ని నిజానికి మనం గుర్తించవలసి ఉంటుంది, అవసరాన్ని మనం నిజంగా గుర్తించవలసి ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రతిసారి ప్రభుత్వమే మన పౌరులకు చెప్పనవసరం లేదు, ప్రకటించనవసరం లేదు. ఇవి మన బాధ్యతలు, ఇవి మన బాధ్యతలు. అవి ఒకవేళ ఒక రాజ్యాంగంలో ఎక్కడో ఒకటికు బాగా వివరంగా ఇస్తే అవేంటి, ప్రాథమిక హక్కులు అంటే ఏంటివి అనేది మనం చేర్చితే ఏమవుతుందంటే భారత బ్యూరోక్రాట్స్ కానీ లీడర్స్ కానీ సూచించకముందే అవి పౌరులు రాజ్యాంగం చూసి రాజ్యాంగంలో నుండి గుర్తించి నిజంగా అది ఆ విధులను పాటించడానికి అవకాశం ఉంటుంది. కొందరు నిజానికి అది లాస్ట్ మనం చర్చిస్తాం, అమలైనంత వరకు ఈ రాజ్యాంగ విధులు అనేటి ఎంతవరకు అమలైనది అని ఆ సందర్భంలో మనం పూర్తిగా చదువుతాం. సో ఇప్పుడు ఈ ప్రాథమిక విధులు ఎట్లా వచ్చినాయి, ఏ రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చినాయి, ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వచ్చినాయి, తర్వాత ఆ పార్టీ ఏ కమిటీని ఏర్పాటు చేసింది.
ఏర్పాటు చేసింది. ఆ కమిటీ పేరేంటి, ఆ కమిటీ ఇచ్చిన మన సూచనలు ఏంటి, తర్వాత రికమెండేషన్స్ ఏంటివి, ఆ కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్ ఎంతవరకు అమలు చేశారు, తర్వాత తర్వాత వచ్చిన ప్రాథమిక విధులలో ఎంతవరకు ఆ కమిటీ యొక్క సిఫారసులను చేర్చడం జరిగింది అనేది మనం చూడాలా. ముందు ఫస్ట్ ఏంటంటే మన ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు చేర్చాలని నిజానికి మన ఎమర్జెన్సీ కాలంలో ఇందిరాగాంధీ ప్రభుత్వం ఎమర్జెన్సీ డిక్లేర్ చేసిన కాలంలో అనేక మన స్పెషల్ నిర్ణయాలు, కార్యనిర్వాహక నిర్ణయాలు, విధానాలు మన ప్రవేశపెట్టడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మన సెంట్రల్ గవర్నమెంట్ క్యాబినెట్ తమకు సంబంధించి తమ విధులను నిర్వర్తించడానికి అనేక పాలసీలను రూపొందించడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఒక మెజారిటీ ప్రభుత్వం అనేది అది మన కొత్త విధానాలను రూపొందించడానికి అవకాశం ఉంది. సో ఎమర్జెన్సీ డిక్లేర్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ టైంలో ఏం చేసిందంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 సూత్రాలు 10 ప్రిన్సిపల్స్ అని ఒకటి ప్రవేశపెట్టింది. ఆ ప్రవేశపెట్టలో కొన్ని ప్రజలు ఏం చేయాలా అనేది సూచించడం జరిగింది. అదేవిధంగా ఒక సవరణ తీసుకురావడం జరిగింది. ఆ సవరణ ఏంటంటే 42nd అమెండ్మెంట్. అది 42nd అమెండ్మెంట్ ద్వారా ఈ ప్రాథమిక హక్కులను మన భారత రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. 1976లో 42nd అమెండ్మెంట్ తీసుకొచ్చి అందులో అయితే ఈ సవరణ చేసే ముందు కాంగ్రెస్ ప్రభుత్వము ఒక ఇంపార్టెంట్, ఒక మంచి ఎఫిషియన్సీ మరియు అనుభవం ఉన్న వ్యక్తి ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఏంటంటే సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ. మీకు తెలుసు కదా, స్వరణ్ సింగ్ అనే వ్యక్తి, స్వరణ్ సింగ్ అనేవాడు మన భారతదేశానికి, భారత రాజకీయాల్లో చాలా ముఖ్యమైన వ్యక్తి. అంతేకాకుండా మొదటి నుంచి అతను కాంగ్రెస్ సపోర్టరు, కాంగ్రెస్లో ఎల్డర్లీ సిటిజన్. సో అతని ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. సో అది బాగా ప్రాథమిక హక్కులు ఎక్కడెక్కడ ఒక కోడ్ ఆఫ్ కండక్ట్ లెక్క, ఒక దిక్కు ఏ విధంగా మనం చేస్తే బాగుంటుంది అని ఆలోచించి వాళ్ళు కొన్ని రికమెండేషన్స్ చేశారు. సో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే ఆ రికమెండేషన్స్ని చదివి పరిశీలించి చాలా మట్టికి అమలు చేయడం జరిగింది. అంటే మన తర్వాత మన ప్రాథమిక హక్కుల యొక్క, ప్రాథమిక విధుల యొక్క పట్టిక లిస్ట్ తయారు చేసినట్టు చాలా మట్టికి అవి అమలు చేసింది. 1-2 రికమెండేషన్స్ వేరే దిక్కులా ఉన్నాయి. కాబట్టి ట్యాక్స్, ఫర్ ఎగ్జాంపుల్ ట్యాక్స్ కట్టాలా అనేది నిజానికి టాక్సేషన్లో తప్పకుండా ఫైనాన్స్ డిపార్ట్మెంటు, తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ తప్పకుండా అవి చేస్తుంది. కాబట్టి ఇందులో చేర్చనక్కర్లేదు అని అది ఇంకొక 2-3 రికమెండేషన్స్ అది స్వరణ్ సింగ్ కమిటీ, సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ చేసినా కూడా అవి ఈ మన కాంగ్రెస్ యొక్క కమిటీ, అవి క్యాబినెట్ ఒప్పుకోలేదు. సో ఆ విధంగా ఈ ఒక మన స్వరణ్ సింగ్ కమిటీ, తర్వాత స్వరణ్ సింగ్ కమిటీ యొక్క రికమెండేషన్స్ ఈ ప్రాథమిక విధులకి ఒక మూలము అని మనం చెప్పవచ్చు. అయితే ఇందులో ముఖ్యంగా ప్రాథమిక విధి ఒక 10-12 ఉన్నాయి. అందులో ముఖ్యమైనది నెంబర్ 1 అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ టు డిఫెండ్ ద కంట్రీ. భారతదేశాన్ని బ్రాడ్గా చెప్పాలంటే, ఇంకా దానికి సంబంధించిన కొన్ని పాయింట్స్ ఉన్నాయి, కానీ బ్రాడ్గా చెప్పాలంటే, క్లుప్తంగా మరియు బ్రాడ్గా చెప్పాలంటే మన భారతదేశాన్ని సంరక్షించుకోవడానికి, డిఫెండ్ చేయడానికి ఎప్పుడైనా కూడా తయారుండాలి. ప్రతి పౌరుడు తయారుండాలి. తర్వాత
టు పార్టిసిపేట్ ఇన్ ది యాక్ట్స్, అంటే దానికి సంబంధించిన దేశాన్ని పరిరక్షించడానికి కావలసిన విషయాల్లో పార్టిసిపేట్ చేయడానికి, ప్యాసివ్గా డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ, మన స్వచ్ఛందంగా కానీ, తర్వాత ప్రభుత్వం ఎప్పుడైనా పిలిచి ఆదేశించి నువ్వు ఈ మన దేశాన్ని రక్షించడానికి ఈ విధంగా కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనవలసింది అని నిజానికి మన ఈ విధిని మన ముఖ్యమైన ప్రాథమిక విధుల్లో చేర్చడం జరిగింది. ఇంకొకటి మూడవది ఏంటంటే వ్యక్తి యొక్క పరిపూర్ణత మన ఈ భాగస్వామ్యం ద్వారానే వస్తుంది. వ్యక్తి యొక్క పరిపూర్ణత అంటే పూర్తిగా వ్యక్తి డెవలప్ కావాలంటే వ్యక్తి దేశంలోని సామాజిక మరియు ఆర్థిక ప్రోగ్రామ్స్లో భాగస్వామ్యం చేసుకుంటేనే వస్తుంది అని గ్రహించాలి అని భాగస్వామ్యం కూడా తమ యొక్క భాగస్వామ్యాన్ని నిజంగా తప్పకుండా ఇన్ష్యూర్ చేయాల. తర్వాత నాలుగవ ముఖ్య విధి, ప్రాథమిక విధి ఏంటంటే మన దేశం యొక్క స్థిరత్వము మరియు శాంతి భద్రతను కాపాడడానికి తయారుగా ఉండాలా. దేశం యొక్క ఇది మొదలు మనము చర్చించిన మన చూసిన విధి లెక్కనే ఉంది. ఇది టు డిఫెండ్ ద కంట్రీ, కానీ ఒక్కొక్క వివరణ ఇవ్వడం జరిగింది. అయితే ఇది ఏంటంటే దేశం యొక్క స్థిరత్వం మరి శాంతి భద్రతలు కాపాడడానికి మన పౌరులు మన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలా అనేది. అయితే దాని యొక్క సిద్ధంగా ఉండాలంటే నిజానికి మన యాక్చువల్గా ఈ విధులను క్రోడీకరించి రాజ్యాంగంలో చేర్చడం ఒక ముఖ్యమైన మన పాత్ర ఇందులో నిర్వహించబడుతుంది. ఎట్లా అంటే ఇవి అకస్మాత్తుగా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కొన్ని విధులు మన పౌరులు పాటించాలి, తర్వాత కొన్ని హక్కులు కోల్పోవాలని సడన్గా చెప్తే అసలు ప్రజలు దానికి మానసికంగా సిద్ధంగా ఉన్నాడు. కానీ ఇది మన ప్రాథమిక విధులు మన రాజ్యాంగంలో ఉన్నవి. మనం ప్రతి పౌరులు వాటిని పాటించాలి, అమలు చేసుకోవాలి అని ఇది రాజ్యాంగం చదివినప్పుడే అది కామన్గా అయిపోతుంది. ఒకవేళ ప్రభుత్వం ఏదైనా కొత్త విధిని అమలు చేయడానికి విధులకు మన ప్రజలను పౌరులను ఆదేశిస్తే అప్పుడు వాళ్ళు సర్ప్రైజ్ కాదు అని సర్ప్రైజ్ కాకుండా ఓకే ఈ మన రాజ్యాంగంలో ఉన్నవే కదా అని వాళ్ళు అనుకొని వాళ్ళ యొక్క కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆదేశాలకి గౌరవం ఇవ్వడము, గుర్తింపు ఇవ్వడము, పాటించడము జరుగుతుంది. సో ఇది అన్నట్టు. సో దేశం యొక్క స్టెబిలిటీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బంగ్లాదేశ్లో స్టెబిలిటీ లేదు, కానీ ఆ స్టెబిలిటీ లేకుండా చేయడము సామాన్యంగా పౌరులు ఈ మన ముఖ్యంగా బంగ్లాదేశ్లోని పౌరులు నిజానికి ఆ దేశం యొక్క మన ఉనికిని, దేశం యొక్క మన ప్రఖ్యాతిని, పౌరులను పోగొట్టడం నిజంగా జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు బంగ్లాదేశ్లో మన చాలా సంఘటనల్లో హిందువులను హింసించడము, హిందువులను చంపడము జరుగుతుంది. నిజానికి ఇది కూడా నిజానికి వాళ్ళ రాజ్యాంగ వ్యతిరేకమే. ఎందుకంటే ఒకనాడు మన బంగ్లాదేశ్ ఏర్పాటు చేయడానికి మన భారతదేశము హిందువులు ప్రాధాన్యంగా ఉన్న భారతదేశం, హిందువులు అధిక సంఖ్యలో ఉన్న భారతదేశం, అది నిజంగా ఒక హిందూ దేశమాన్ని అనవచ్చు. కానీ నిజంగా మనది ఒక హిందూ మత ప్రాతిపదిక లేని రాజ్యం కాబట్టి హిందూ రాజ్యం అనుకోకూడదు. కానీ హిందువుల యొక్క జనసంఖ్య చాలా ఎక్కువ. అయితే హిందువులు మన బంగ్లాదేశ్లో ఉన్నారు. వాళ్ళను హింసించడము, వాళ్ళను చంపడము, మర్డర్ చేయడం జరుగుతుంది. సో ఇది నిజానికి అది మొత్తము
మన ప్రపంచ శాంతికి వ్యతిరేకము, ప్రపంచ రాజకీయ సంస్కృతికి వ్యతిరేకము, తర్వాత ప్రపంచంలో అన్ని దేశాలు పాటించవలసిన విధులు ఏవైతే ఉన్నాయో వాటికి వ్యతిరేకం. ఓకే, సో అది మన మన భారతదేశ స్థిరత్వానికి బంగ్లాదేశ్లో కాకుండా భారతదేశ స్థిరత్వం ఏమన్నా ఉంటే నిజానికి శాంతిపూర్వకంగా చర్చల ద్వారా, డిమాండ్ ద్వారా, మీడియా ద్వారా నిజానికి వారికి ఏం కావాలన్నా అవి కోరుకోవడానికి నిజానికి అవకాశాలు ఉన్నాయి మన భారతదేశంలో. సో 5వ మన విధి, పౌరుల విధి ఏంటి అంటే ఎప్పుడు అవసరమైతే అప్పుడు, అంటే ఇది కూడా చేర్చడంలో ఎంత మన ఇది మన రీజనబుల్గా ఉందో మీరు చూడవచ్చు. ప్రభుత్వము ప్రజలను ఎప్పుడు అవసరం పడితే అప్పుడే సైన్యంలోనికి రిక్రూట్ చేసుకోవచ్చు. ఆ రిక్రూట్ చేసినప్పుడు మేము రాము అనే దానికంటే మేము వస్తాము ఒక డ్యూటీగా భావించి పౌరులు నిజానికి అందులో మన సైన్యంలో కానీ చేరడం కానీ, తర్వాత మన ఇంకా స్కౌట్స్ అని ఒకటి ఉంటుంది, ఎన్సిసి అని ఒకటి ఉంటుంది. ఇటువంటి కార్యక్రమాల్లో ఇటువంటి ఆర్గనైజేషన్స్ రూపొందించే కార్యక్రమాల్లో నిజానికి మన పౌరులు తయారుగా ఉండాలి అనేది ఇంకొక ముఖ్యమైన. ఇది ఎప్పుడు అవసరమైతే అప్పుడు, క్షణాల్లో. ఎందుకంటే ఒక శత్రువు మన మీద యుద్ధం చేయడము ఎప్పుడు చేస్తాడు, ఎప్పుడు బాగా చేస్తాడు, ఇప్పుడు జస్ట్ ఒక టచ్ బార్డర్ కాన్నే ఉండి మనం బెదిరిస్తాడు అని మనం చెప్పలేము. కాబట్టి మనం ఏం చేయాలంటే మన పౌరులు ఏం చేయాలంటే ఎప్పుడైనా కూడా మన ప్రభుత్వము ప్రత్యేకంగా పిలిచినప్పుడు, తర్వాత ఇంకొకటి బలాత్కారంగా పిలిచినప్పుడు కూడా అది మన దేశ రక్షణకై తయారుగా ఉండడం జరుగుతుంది. తర్వాత ఇంకొక చాలా ముఖ్యమైన విధి, మన భారతదేశము ఒక మన వైవిధ్యం అంటే డైవర్సిటీ అనే ముఖ్య లక్ష్యంగా మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ, మన భారతదేశ సాంస్కృతిక సామాజిక వ్యవస్థ ఉంది. అది ఒక విధంగా చూస్తే మొట్టమొదట అది న్యాచురల్గా ఉన్నది భాష ద్వారా వైవిధ్యత వచ్చింది మన దగ్గర. ఆంధ్రులు, మన తర్వాత మన తమిళులు, తర్వాత కన్నడిగలు, తర్వాత హిందూవులు, బిహారీలు, అట్లా అనేక భాషలు మాట్లాడుతూ ఇదివరకే విధంగా భాషాపరంగా మన దేశము అనేక విభాగాలుగా చేయబడింది. దానికి తోడు ఇంకొక ఏంటంటే మత హక్కు ఉంది. కాబట్టి భారతదేశంలో అన్ని మతాల వారికి కొన్ని ప్రాథమిక హక్కులు ఉంటాయి. మతాన్ని అవలంబించడానికి, మతాన్ని ప్రాక్టీస్ చేయడానికి హక్కులు ఉంటాయి. సో ఆ హక్కులు ఉన్నప్పుడు సామాన్యంగా మతపరమైన, కులపరమైన మరియు ప్రాంతీయపరమైన మన సమస్యలు, సంఘర్షణలు రావడానికి అవకాశం ఉంది. సో ఆ సంఘర్షణలు వచ్చినప్పుడు దానికి వారికి అటువంటి అంశాల మీద, అటువంటి అంశాల పరంగా, అటువంటి అంశాల సంబంధితమైన ఘర్షణలు వచ్చినప్పుడు దానికి మనం భారత పౌరులు చాలా సౌమ్యంగా మెలగాలి, చాలా ఓపికతో మెదలాలి, అటువంటి ఘర్షణలు రాకుండా చూడాలి. శాంతియుతంగా చర్చల ద్వారా ఆ పనిని మన రాజ్యాంగబద్ధమైన రాజ్యాంగంలో ఏమి రాసుకోవాలి అనేది మనం చూసి అవి మొదలవడం. ఉదాహరణకి భాషాపరమైన
విభేదాలు కూడా వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మైనారిటీ రైట్స్ అని ఒక రాజ్యాంగంలో ఉంది. మైనారిటీ రైట్స్ ప్రకారంగా ఒక కన్నడ కన్నడ భాషకు సంబంధించిన కొందరు పౌరులు ఇక్కడ నివసిస్తున్నారు, పెద్ద సంఖ్యలో నివసించినప్పుడు దానికి వాళ్ళ భాష, మైనారిటీ భాష పాటించడానికి, మాట్లాడడానికి, అందులో బుక్స్ రాయడానికి అవకాశం, హక్కు ఉంది. కాబట్టి నిజానికి ఆ మైనారిటీ భాషాపరమైన హక్కులను అమలు చేయడంలో నిజానికి మన పౌరులు, తర్వాత ప్రజలు దగ్గర పాటించవలసి, ప్రోత్సహించవలసి ఉంటుంది. సో ప్రజల సంక్షేమం మతపరమైన, కులపరమైన, భాషాపరమైన, ప్రాంతీయపరమైన, మరి వర్గపరమైన ఎటువంటి సమస్యలు, ఎటువంటి అంశాలకు సంబంధించిన సంఘర్షణలు అయినా కూడా అది మన భారత పౌరులు అందరూ దానికి అది ఒక శాంతియుత పద్ధతిలో, తర్వాత మన ఘర్షణ లేకుండా, ఒకరికి కొట్టడకుండా, ఒకరికొకరు చంపుకోకుండా వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కరించుకోవాలా. డిమాండ్స్ ద్వారా, అది కోర్టుల ద్వారా కావచ్చు, మన ధర్నాల ద్వారా కావచ్చు, లేదా ప్రభుత్వానికి చేసిన పిటిషన్స్ కూడా కావచ్చు. తర్వాత ప్రభుత్వము వాళ్ళకు అనుకూలంగా కొన్ని చట్టాలను చేయవలసింది అని డిమాండ్ చేస్తూ కూడా దానికి వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కరించుకోవచ్చు. సో నిజానికి ఈ విధి అయితే ఏదైతే ఉందో, ఇండైరెక్ట్గా దాన్ని మతము, ప్రజలు ప్రాథమిక హక్కుల కింద మత హక్కు ఉంది, తర్వాత మత హక్కు ఉంది, సంస్కృత హక్కు ఉంది, మన తర్వాత మన ఇంకేంటి మన తమ యొక్క భాషను పరిరక్షించుకోవడానికి, భాషను మన ప్రచారం చేసుకోవడానికి, తమ భాషలో మన సంస్థలను నెలకొల్పడానికి హక్కులు ఉన్నాయి. కాబట్టి వాటిని నిజంగా గుర్తించి, గౌరవించి, మన వాటి సంబంధించిన అంశాలపై ఏమైనా ఘర్షణలు రాకుండా, హింసాత్మక సంఘటన జరగకుండా పౌరులందరూ దానికి పాటుపడాలా, పాటించాలా అనేది ఈ వీధిలో చేర్చడం జరిగింది. తర్వాత ఇంకొకటి 7వది కల్చరల్ ఐడెంటిటీ. మన భారతదేశానికి ఒక కల్చర్ ఉంటుంది, భారత ప్రజలకి ఒక కౌశలం ఉంటుంది. అఫ్కోర్స్ మన భారతదేశంలో అనేక మతాలు ఉన్నాయి, ఒక్కొక్క మతానికి ఒక్కొక్క సంస్కృతి ఉంటుంది. సామాన్యంగా ఆ సంస్కృతి వాళ్ళ యొక్క మతం నుంచి పుడుతున్నారు. సో మొట్టమొదటి ఏంటంటే భారతీయుల యొక్క సంస్కృతిని, గుర్తింపుని, అస్తిత్వం ఏంది, మన సాంస్కృతిక అస్తిత్వం ఏంది భారతీయులు, దాన్ని గౌరవించాలి. అదేవిధంగా అది మనం హైలైట్ చేయడానికి అండర్స్టూడ్ అది. అదేవిధంగా ఏంటంటే ఏ మతస్థుల వాళ్ళు వాళ్ళ సంస్కృతిని కాపాడడానికి ప్రయత్నం చేస్తారు. ఏ మతానికి సంబంధించిన వాళ్ళు ఆ మతానికి సంబంధించిన మన ఆచారాలు, వ్యవహారాలు పాటించారు. సో వాటిని కూడా ప్రతి పౌరుడు దానికి, ఎందుకంటే మన ఫండమెంటల్ రైట్ టు రిలీజన్ అని ఉంది, నిజానికి బంగ్లాదేశ్లో లేదు. ఇట్స్ ఓన్లీ వన్ రిలీజన్, దట్ ఇస్లాం, విచ్ ద పీపుల్ ఆఫ్ ఇండియా ఆర్ టు ఫాలో. సో అది కల్చరల్ అండ్ మన కల్చరల్ అండ్ సోషల్ ఐడెంటిటీని మన భారతీయులందరినీ గౌరవించవలసి ఉంటుంది. తర్వాత ఇదొకటి ఎన్విరాన్మెంటల్ సంబంధించిన ఒక విధి ఉంది, ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ప్రొటెక్షన్ ఆఫ్ గుడ్ లైక్ థింగ్స్ లైక్ గ్రీనరీ, తర్వాత చెట్లు పెంచడము, తర్వాత మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పెంపొందించుకోవడానికి దానికి కొన్ని మన అవసరం ఉంటాయి. ముఖ్యంగా ఏంటి అంటే అటు చారిత్రాత్మకంగా మరియు మన పర్యావరణ పరంగా
కూడా చాలా శతాబ్దాల నుంచి అడవులు అనేటివి చాలా ముఖ్య పాత్ర వహిస్తుంటాయి. అదేవిధంగా సరస్సులు అంటే లేక్స్, లేక్స్, సరస్సుల ద్వారా మన మంచి ఎన్వైరన్మెంట్ను పెంపొందించుకోవడానికి అవకాశం ఉంది. తర్వాత మన నదుల ద్వారా నదులను కూడా రక్షించుకోవాలి. నదుల ద్వారా కూడా పర్యావరణాన్ని మనము శుభ్రంగా కలుషరహితంగా ఉంటాం. సో అంటే నదులలో పొల్యూషన్ చేయడం కానీ, నదులలో అన్ని చెత్త సామాన్యంగా ఏంటంటే మన పట్టణ ప్రాంతంలో సామాన్యంగా వాళ్ళకి జగ ఉండదు, సరైన జాగా ఉండదు. వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం చెత్త అంతా ఉన్న దాంట్లోనే చాలా గుమ్మరించి పోతారు. వాళ్ళ దగ్గర ప్రాంతంలో కాకుండా కొంచెం దూరం తీసుకొని ఆ దూరంగా బయటకు. ఆ విధంగా కాకుండా దానికి మన పర్యావరణ మంచిగా కావడానికి మన నదులను కానీ ఫారెస్ట్లను అంటే ఫారెస్ట్లను ఎప్పటికీ దేనికి పడితే దానికి కొట్టేయడము, చెట్లను కొట్టేయడం కానీ చేయకూడదు. అంతేకాకుండా చెట్లను కొత్తగా మన మన ఇచ్చేయాలి, చేర్చాలి. కొత్తగా మన చెట్లను నాటడం కూడా చేయాలి. అంటే ఉన్న వాటిని కొట్టివేయడం కాకుండా కొత్త మన చెట్లను కొత్తగా నాటించడం జరగాలి. సోషల్ ఫారెస్ట్ చేస్తారు. సోషల్ ఫారెస్ట్ తీర్చడానికి చాలా దేశంలో చాలా ప్రాముఖ్యత ఉంది. దాంతో సామాన్యంగా నిజానికి ఇదివరకు ఉన్న ఫారెస్టే కాకుండా కొత్తగా చెట్లను పెట్టడం జరిగింది. దానివల్ల ఏమవుతుందంటే గాలి వెలుతురు బాగా రావడానికి, తర్వాత గాలిలో స్వచ్ఛమైన గాలి, ఆక్సిజన్, హైడ్రోజన్ ఉండడానికి అవకాశం ఉంది. సో నదులు మరియు సరస్సులు మనం కాపాడడానికి ప్రయత్నం చేయాలి. ఏ విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా ఏ సరస్సు అయినా కూడా మనకు సంబంధించిన సరస్సు అయినా కూడా ఆ సరస్సు బాగా మంచి పరిస్థితుల్లో ఉందా, ఆ సరస్సులో కాలుష్యము ఏర్పాటు చేయడానికి చాలామంది అందులో చెదారాన్ని మట్టిపోయడం జరుగుతుందా. రెండవది ఏంటంటే ఆ సరస్సుల యొక్క చివరి భాగంలో ఒక భూమి మిగిలి ఉంటుంది. ఆ భూమి నిజానికి దాంట్లో బాగా వరదలు వచ్చినప్పుడు, బాగా వర్షాలు వచ్చినప్పుడు నిజానికి చాలా చివరి వరకు మన అంచుల వరకు నిజానికి నీరు పోవడం జరుగుతుంది. కానీ అదే ఎండలు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే పూర్తిగా నది అంతా పూర్తిగా ఎండిపోయి చాలా భూభాగం ఉన్నట్టు, అంటే అవసరం లేని భాగం ఉన్నట్టు కనబడుతుంది. అప్పుడు ఏం చేస్తారంటే చాలామంది మన దురాశ కల వాళ్ళు నిజానికి ఆ ఖాళీగా ఉన్న జాగలో నిజంగా మన ఇల్లు కట్టడం కానీ పంటలు పండించుకోవడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. సో అది కూడా గుర్తించి దానికి ప్రభుత్వానికి మన ప్రభుత్వ దృష్టికి, పోలీసుల దృష్టికి తీసుకురావడము దానికి ప్రతి పౌరుని యొక్క బాధ్యత. అంతేకాకుండా చెట్లు నాటినప్పుడు, పర్యావరణంలో చెట్లు నాటినప్పుడు కూడా దాన్ని నదులలో కాలుష్యంలో ఉండవద్దు, సరస్సుల్లో కాలుష్యం ఉండవద్దు, తర్వాత సముద్రంలో కూడా కాలుష్యం ఉండదు. ఇది ఒక నిజమైన మంచి మన విధి, మంచిగా గుర్తించి దీని యొక్క ప్రాముఖ్యతను గుర్తించి దానికి సరెండర్ సింగ్ కమిటీ మన ఇందులో తన కమిటీలో రికమెండేషన్లో చేసిందని మనం చెప్పచ్చు. తర్వాత అడవులు రక్షించుకోవడము, తర్వాత రక్షించుకోవడం కాకుండా కొత్తగా మన సోషల్ ఫారెస్ట్లో ప్రోగ్రాం పెట్టుకున్నప్పుడు ఆ సోషల్ ఫారెస్ట్ ప్రోగ్రాంలో దానికి మన పౌరులు పాల్గొనేటట్టు చేసి ఈ విధి చేస్తారు. ఇదొక విధంగా మంచి పర్యావరణం రక్షించుకోవడానికి. ఈ రోజుల్లో పొల్యూషన్ ద్వారా చాలా మన రోగాలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ విధిని పాటించి అమలు చేసి దాన్ని మనకు అనుకూలంగా ఉండే పర్యావరణం, తర్వాత ఇతరులకి, సమాజంలో ఉన్న ఇతరులకు కూడా మంచి పర్యావరణం ఉండేట్టు
మనం పాటుపడవచ్చని చెప్పచ్చు. తర్వాత చాలా ఇంపార్టెంట్, అంటే కొన్ని సాంప్రదాయాలకి వ్యతిరేకంగా అనిపించినా కూడా ఇది ఒక ముఖ్యమైనదని చెప్పవచ్చు. అదేంటంటే ప్రజలు, పౌరులు సైంటిఫిక్ టెంపర్మెంట్, విజ్ఞానాన్ని సమకూర్చుకోవడము ఇన్ఫర్మేషన్ ద్వారా, అనేక మార్గాల ద్వారా, టూర్స్ కానీ, తర్వాత ట్రావెల్స్ కానీ, వీటి చేస్తూ మన విజ్ఞానాన్ని సంపాదించడం, తర్వాత మన దైనందిక వ్యవహారంలో సైంటిఫిక్ టెంపర్మెంట్ని పెంపొందించుకొని దాన్ని అమలు కూడా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు మన మన విలేజెస్లో ఇప్పటికీ నాటికి కూడా కొన్ని ప్రాంతాల్లో మంత్రకాళ్ళు ఉన్నారని, వాళ్ళు మంత్రాలు వేయడం వల్ల ప్రజల యొక్క ఆరోగ్యం చెడిపోతుందని, మన మందు పెట్టడం కానీ ఇట్లా ఈ ప్రాక్టీసెస్ నిజంగా ఉన్నాయని అవి నమ్మి, తర్వాత ఎవరి మీద నమ్మకం, అనుమానం కలుగుతుందో ఆ అనుమానం కలిగి అటువంటి ప్రాక్టీస్ చేస్తున్నా అనుకొని అట్లా ప్రాక్టీస్ చేసే వాళ్ళని చంపేయడము, ఉరివేయడము అని హింసించడం. విధంగా ముఖ్యానికి అంటే ఒక కుటుంబం కానీ, ఒక సమూహం కానీ వాళ్ళకి ఎటువంటి ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చినప్పుడు, మెదడు కానీ మానసికంగా కానీ ఇబ్బందులు వచ్చినప్పుడు దానికి కారణం ఏందని సైంటిఫిక్ అప్రోచ్ ద్వారా డాక్టర్స్ కానీ, తర్వాత ఇతర మన అంశాలపై చర్చించి తర్వాత సరి అయిన మన నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అట్లా కాకుండా సైంటిఫిక్ టెంపరు దీనికి చాలా అనుగుణంగా ఉంటుంది. మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా సామాన్యంగా సైంటిఫిక్ టెంపర్ కనుక అలవరుచుకుంటే అది మన మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా, ఫర్ ఎగ్జాంపుల్ ఇదివరకు వేల సంవత్సరాల కింద గుళ్ళు గోపురాలు కట్టబడ్డాయి. రాజులు ఒక మతాన్ని చేపట్టి ఆ మతాన్ని దానికి మన ప్రోత్సహించడానికి, ఆ మతము అందరూ ఆదరించడానికి దానికి అనేక కార్యక్రమాలు చేపట్టడం. అయితే ఆనాటికి 2000 సంవత్సరాల కింద అవి నిజానికి సరి అయినవి కావచ్చు. అప్పుడు సైన్స్ టెక్నాలజీ అంత డెవలప్ కాదు. కానీ ఈ రోజుల్లో ఈ మన దశాబ్దంలో దానికి అటువంటి అన్ని పోగొట్టవలసి ఉంటుంది. ఎందుకంటే సైన్స్ రంగంలో అనేక కొత్త మన ఏమంటే దాన్ని కొత్త పోకడలు, కొత్త విషయాన్ని కనుగోవడం, ఫైండ్ న్యూ డెవలప్మెంట్స్ ఇన్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్ హ్యాపెనింగ్, అవి సంభవిస్తున్నాయి. కాబట్టి ఆ సంభవించిన వాటిని చదివి పరిశీలించి దానికి పాత సంస్కరణలు కానీ, పాత పద్ధతులు కానీ దానికి అవి పూర్తిగా మనము బ్యాక్అవుట్ చేయొచ్చు, బయలుదేరచ్చు. వాటిని పాటించుకోవచ్చు. కొత్తగా ఈ సైంటిఫిక్ ఇన్నోవేషన్ ద్వారా దానికి కొత్త పద్ధతులు ఏంటి అనేటివి పరిశీలించి, అది పాత పద్ధతులు ఆల్టర్నేటివ్ ఏది ఉంది, సో ఆల్టర్నేటివ్ మన ప్రవేశం పెట్టి దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే దానికి వైజ్ఞానిక దృక్పథం, సైంటిఫిక్ అప్రోచ్, సైంటిఫిక్ పర్స్పెక్టివ్ అనేది మనము బట్టి ఈ మన పుస్తకాల్లో, యూనివర్సిటీలో లైబ్రరీకే కనుమరుగైపోకుండా ఆ యొక్క సైంటిఫిక్ దృక్పథము ప్రజల్లోకి మన పాలసీల్లోకి రావడం జరుగుతుంది. తర్వాత 10th డ్యూటీ అసలు కొన్ని 1, 2 నిజానికి మళ్ళీ 86లో దానికి మన ఇంకో కొత్తది చర్చలు జరిగింది. ప్రజల ఆస్తి మరియు ఇతర పొజిషన్స్ నిజానికి సంరక్షించుటకు అన్ని విధాల
దానికి వ్యతిరేక కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటిని మన వ్యతిరేకించడము అవుతుందన్నట్టు. సో ఆ విధంగా ప్రజల ఆస్తిని కాపాడడానికి ఎల్లవేళ మనము తయారుగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనమే ప్రజల ఆస్తిని, ఇతరుల ఆస్తిని ఆక్రమించడము, దొంగిలించడము జరగకూడదు. ప్రతి పౌరుడు ఇతరుల యొక్క ఆస్తిని కాపాడడంలో తన యొక్క పాత్రను, తన యొక్క సహకారాన్ని గౌరవించడం జరుగుతుంది. ఎందుకంటే ఎవ్రీబడి హ్యాస్ ఫండమెంటల్ రైట్ టు, అఫ్కోర్స్ ప్రాపర్టీ మన ఫండమెంటల్ రైట్ లేదు ఇప్పుడు, కానీ రైట్ ఉంది, ఫండమెంటల్ రైట్ ఉంది, రైట్ టు ప్రాపర్టీ ఉంది. తర్వాత ఆ రైట్ టు ప్రాపర్టీ ఎదుటివాడికి ఉన్నప్పుడు దానికి ఆ ప్రాపర్టీని రైట్ను ఎంతవరకు మన రాజ్యాంగాలు ఉందో అంతవరకు దానికి మనము పాటించవలసి ఉంటుంది. ప్రాపర్టీని ఇతరులు కలిగి ఉంటారు అనేది మనము గుర్తించాలి. సో ఆ ప్రాపర్టీని మనము ప్రాపర్టీ ఆక్రమించుకోవడానికి, దొంగిలించుకోవడానికి మనం ప్రయత్నాలు చేయకూడదు. అయితే ఇక్కడ మనకి తోచేది లేకపోతే ప్రశ్న ఏంటంటే, ప్రాపర్టీ రైట్ను ఆరోగ్య మన ఫండమెంటల్ రైట్స్లో భాగంగా తీసేశారు కదా అని అనొచ్చు. కానీ అలా కాదు. నిజానికి రాజ్యాంగంలో ఉన్న డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో, రాజ్యాంగంలో ఉన్న మన 4వ ప్రాథమిక భాగంలో 4వ భాగంలో తర్వాత ఆదేశ సూత్రాలు 38 to 51 దీంట్లో దానికి పౌరులు బాధ్యతలు వహించాలా అని ఉంది. సో తర్వాత ఇంకొకటి ముఖ్యమైన విధి ఏంటంటే, 42వ సవరణ ద్వారా ప్రవేశపెట్టిన ఇంకొక విధి 10, 11 ఉన్నాయనుకోండి. ఆ విధి ఇంకొకటి ఏంటంటే, మన అన్ని ప్రజల ఆస్తిని రక్షించడం, ప్రజల ఆస్తికి భంగం కలిగితే ఆ యాక్టివిటీస్ అన్ని వ్యతిరేకించడం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి సమూహము ఇంకొకరి ఆస్తిని దొంగిలిస్తుంది, లేకపోతే ప్రజలు ఇవాళ సామాన్యంగా అన్ని పట్టణాలలో సామాన్యంగా ఏం దొరుకుతుంది అంటే, మన ల్యాండ్ను ఆక్రమించి అక్కడ ఇల్లు కట్టుకోవడం జరుగుతుంది. సో వీటన్నిటిని మన పౌరులు, ప్రజలు వ్యతిరేకించడం అనేది ఈ 10వ మన విధి అన్నట్టు. తర్వాత వ్యక్తులు, ప్రతి వ్యక్తి తమకున్న సామర్థ్యం, టాలెంట్ ఉన్నప్పుడు దాన్ని ఉపయోగించి దాన్ని ఆ యొక్క టాలెంట్ను అమలు చేయడానికి, టాలెంట్ను బయటకు తీసుకోవడానికి దానికి సంబంధించిన ఆసక్తికరమైన ప్రాంతీయ మరియు దేశీయ మన కార్యక్రమాల్లో, అది స్పోర్ట్స్ కానీ, సంస్కృతి కానీ, డ్రామా కానీ, డాన్స్ కానీ, ఎటువంటి మన అంశమైన ఎటువంటి పని అయినా అందులో ముఖ్యంగా తమ యొక్క భాగస్వామ్యము ద్వారా వ్యక్తిగతంగా కానీ సమిష్టిగా కానీ భావించి దేశానికి, తమకు, తర్వాత దేశానికి నిజానికి అత్యున్నత అవార్డులను అందుకోవాలా. తర్వాత దేశానికి నిజానికి మన గౌరవము, తర్వాత ప్రతిష్ట రావడానికి ప్రయత్నం చేయాలి. దేశ ప్రతిష్టను, దేశ గౌరవాన్ని పెంపొందించడం కూడా మన పౌరుల యొక్క విధి. అదేవిధంగా 86లో 1986లో దానికి 1-2 కొత్త విధులు చేర్చడం. 1986 ఇది మొట్టమొదటి ఎక్కడ జరిగింది? 10 మన డ్యూటీస్ ఎప్పుడు చేర్చడం జరిగింది? 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో. అయితే 86లో ఇంకొక డ్యూటీ
చేర్చుకుంటాం. సో ఈ విధంగా ఇప్పుడు మన భారత రాజ్యాంగంలో మన ప్రాథమిక విధులు అనేటివి పూర్తిగా వివరంగా కనబడతాయి. అయితే దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, ఈ విధుల యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, ప్రతిసారి ప్రజల యొక్క పౌరుల యొక్క విధులు ఏంటి అనేది ఒక రాష్ట్రంలో, న్యాయస్థానంలో, ఒక ఆఫీస్లో, కంపెనీలో, దేశ స్థాయిలోను, రాష్ట్ర స్థాయిలోను అవి మన ఒకరు అధికారులు, నాయకులు మన హైలైట్ చేయనక్కర్లేదు, గుర్తు చేయడం అక్కర్లేదు, రిమైండ్ చేయడం లేదు అక్కర్లేదు. అవి లేకుండా ఈ విధులు రాజ్యాంగంలో ఎప్పుడైతే చేర్చారో అప్పుడు మనకి ఈ విధి అని మనస్కంగా తయారుండాలి, తప్పించుకోకూడదు మన యొక్క విధుల్లో. ఇప్పుడు ఉదాహరణకి చాలామంది అది మన 2 రాష్ట్రాల తెలుగు ప్రజలకు బాగా అర్థమవుతుంది, అప్రిషియేట్ చేస్తారు. దీన్ని ఒక ఉదాహరణ చెప్తాను. నిజాం హాస్పిటల్, మన నిమ్స్ అనే ఒక దవాఖాన ఉంది, మీకు అందరికీ తెలుసు, 2 రాష్ట్రాల ప్రజలకు తెలుసు. అయితే ఆ గేట్ దగ్గర, నిజాం హాస్పిటల్ గేట్ దగ్గర ఒక చిన్న గుడి ఉంది. ఆ గుడి వల్ల ఏమవుతుంది అంటే, రోడ్డు మీద వెడల్పు తక్కువైతుంది, రోడ్డు యొక్క విశాలం తక్కువైంది కదా. కాబట్టి ఏం చేస్తుంది, అక్కడ పోయే బస్సులు, లారీలు, తర్వాత మన కార్లు, వెహికల్స్, 2 వీలర్స్, 3 వీలర్స్ పోతుంటే ఏమవుతుందంటే భలే ఆటంకంగా ఉంటుంది. అది రోడ్డు మీదనే ఉంది చిన్న గుడి. అది నిజానికి అందరికీ తెలుసు అది ఆటంకం కలుగుతుంది, అది నిజానికి ఆ గుడిని తీసేయచ్చు అని. కానీ నిజానికి మన విధి అని అంటామా ఏదంటామా, ఒక పబ్లిక్ యాక్ట్, పబ్లిక్లో సంబంధించిన మన పబ్లిక్ సురక్షితంగా, టెన్షన్ లేకుండా, ప్రయాణానికి అనుకూలంగా లేని ఆ గుడిని తీసివేయాలా, లేకపోతే ఇంకోది కట్టాలా అనే స్ఫూర్తి ఎవరికి రావడం. కానీ ఎవరైతే ఆ స్ఫూర్తిని తీసుకొచ్చి ఆ గుడిని అక్కడ లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తారో దానికి వాళ్ళు మన డ్యూటీ, మన ఈ ఫండమెంటల్ డ్యూటీస్లో ఉన్న అనేక డ్యూటీస్లలో ఒకటి అని చెప్పవచ్చు. సో ఇంకా డ్యూటీ అంటే ఏంటంటే, డ్యూటీ పాల్సింది అంటే మన ప్రజల సంరక్షణ, ప్రజల యొక్క ప్రాణం సంరక్షణ, ప్రజల యొక్క ఆస్తి సంరక్షణ. ప్రజల యొక్క ఆస్తి సంరక్షణ మీకు తెలుసు కదా, ఏ విధంగా ఒక ప్రజలు మన దొంగిలించడం జరగకుండా కూడా చేయడం కూడా దానికి. ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఊళ్ళో ఒక రిమోట్ విలేజ్లో కంటిన్యూస్గా దొంగతనం జరుగుతుంది. అలా దొంగతనం జరిగినప్పుడు దాన్ని వ్యతిరేకించడానికి అందరు సమిష్టిగా కొన్ని సాధ్యమైనంత వరకు కొన్ని ఆయుధాలను సమకూర్చుకొని ఆ ఆయుధాల ద్వారా ఆ దొంగలు రాకుండా, తర్వాత దొంగతనం చేయకుండా దానికి మనం పాల్గొనవచ్చు. మన ఒకరికొకరికి సహాయం చేసుకోవచ్చు. సో తర్వాత మన న్యాయస్థానాలు, తర్వాత శాసనసభలు కూడా ఈ మన ప్రాథమిక విధులను గుర్తుంచుకోవడం, తర్వాత దానికి తగిన చట్టాలు చేయడము కూడా జరిగింది. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన దేశ రక్షణకు కానీ, తర్వాత మన దేశంలో, తర్వాత రాష్ట్రాల్లో కానీ, ఇతర ప్రాంతాల్లో కానీ అల్లరి జరగకుండా వాటికి వ్యతిరేకంగా కొన్ని చట్టం కూడా చేయడం జరిగింది అన్నట్టు. తర్వాత జాతీయ రక్షణకు వ్యతిరేకంగా కొందరు యాంటీ సోషల్ ఎలిమెంట్స్
మన దేశంలో కానీ మన దేశానికి సంబంధించిన వాళ్ళు కానీ ఇతర దేశంలోకి సంబంధించిన ఉదాహరణకి కనుక మనకి కనబడితే అది మనకు మన దానికి అనుకూలంగా అది జరగకుండా ఏదైనా ఎవరైనా ప్లాట్ వేస్తున్నారు బాంబులు వేయడానికో, లేకపోతే ఒక ప్రాంతాన్ని, ఒక గుడినో లేకపోతే మసీదునో ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేస్తుంటే మనకు కనబడింది అనుకుంటారు. అది అలా కనబడినప్పుడు దానికి వ్యతిరేకంగా మనము ఏదైనా కార్యక్రమం చేయాలి. అది పోలీసుల దృష్టికి తీసుకురావాలి. లేకపోతే మన విలేజ్ అయితే విలేజ్లో నాయకుల దృష్టికి తీసుకురావాలి. అలా తీసుకొచ్చినప్పుడే నిజానికి అక్కడ మన ఒక సంఘ విద్రోహ శక్తి ఏదైతే ఉందో, లేకపోతే సంఘ విద్రోహ శక్తులు అయితే ఆ పని చేయడానికి పూనుకోకుండా చేసినట్టయితుంది. లేకపోతే ఒకవేళ ఆ పని చేస్తుండే కూడా ఆ పనికి వ్యతిరేకంగా ఆ టైంకి పోయి పోలీసులు కానీ తర్వాత సైనికులు కానీ వాళ్ళని అణిచివేయడం వాళ్ళు చెప్పడమో, లేకపోతే దాన్ని తప్పకుండా బలాత్కారం చేయడానికి ఒక వీలవుతుంది. సో ఎందుకంటే ఏ ప్రాంతంలో ఎవరికి దగ్గర ఒక సంఘ విద్రోహ కార్యక్రమం జరుగుతుందో ఆ ప్రాంతం వాళ్ళే నిజానికి ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకంటే ఇంకో ప్రాంతం వల్ల అక్కడ సంఘ విద్రోహ కార్యం జరుగుతుంది అని వేరే వాళ్ళకి తెలియదు. కాబట్టి అక్కడ ఉన్న మన వ్యక్తులు కానీ వ్యక్తుల సమూహం కానీ ఆ సంఘ విద్రోహ కార్యక్రమం జరగకుండా, బాంబులు పడకుండా చూడడము ఏదో మొత్తం మీద అది జరుగుతుంది. సో ఈ విధంగా మన భారత రాజ్యాంగంలో హక్కులను ముఖ్యంగా మన భారతదేశం యొక్క ప్రతిష్టను పొందడానికి, భారతదేశము మన సంక్షోభంలో కూరుకొని పోకుండా, తర్వాత భారతదేశంలోని పౌరులు సంతోషంగా ఉండడానికి, దానికి మన పాస్తులను రక్షించుకోవడానికి అనేక అవకాశాలు, పరిస్థితులు ఉన్నాయని చెప్పవచ్చు. సో ఇది దీని యొక్క ప్రాముఖ్యత కూడా. సో దీనికి అసలు మన భారత రాజ్యాంగానికి ఈ ప్రాథమిక హక్కులకి చాలా చాలా రకాలైన మన విమర్శలు వచ్చాయి. ఇది ఆదేశ సూత్రాలు చాలా మంది ఉన్నాయి. దాని తర్వాత భారత రాజ్యాంగంలో ఉన్న అనేక సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ రైట్ టు కల్చర్ అని ఉంది. ఇది కల్చరల్ అండ్ ఎడ్యుకేషన్ రైట్స్, కల్చరల్ అండ్ మైనారిటీ రైట్స్ అని ఒకటి. సో ఆ మైనారిటీ రైట్ ద్వారా దానికి ఇవన్నీ వస్తూనే ఉన్నాయి. అది అక్కడ ఏమైనా జరిగితే మన న్యాయస్థానాలు వాటిని పరిష్కరిస్తాయి, న్యాయస్థానాలు వాటిని అదుపు చేస్తాయి అని ఉండగా ఈ నిజానికి మన ప్రాథమిక హక్కులని ప్రత్యేకంగా తీర్చడం అవసరమా అని చాలామంది, అవసరం లేదని చాలామంది విమర్శించడం జరిగింది. అయితే ఇవన్నీ మన ఇది పరిగణలో తీసుకోకుండా అనేక మన ప్రతి కాలం వస్తూ పోతున్న రాజకీయ పార్టీ ప్రభుత్వాలు దానికి ఈ ఫండమెంటల్ డ్యూటీస్ ఏదైతే ఉన్నాయో తప్పకుండా గుర్తుంచుకొని సాధ్యమైనంత వాటికి చట్టాల ద్వారా, లేకపోతే తమ యొక్క విధానాల ద్వారా, క్యాబినెట్ తీసుకొచ్చిన విధానాల ద్వారా దానికి అవి ప్రాథమిక విధులను పాటించడం జరుగుతుంది. తదనుగుణంగా తమ కింద ఉన్న సిబ్బందిని కానీ, అవి పోలీసు సిబ్బంది కానీ, ఇతరులు కానీ అవి రంగంలో దిస్తుంది అని కూడా చెప్పచ్చు. అయితే మనం ఇంకా బాగా డిస్కస్ చేయాలంటే ఇంకా ఉంది బాగా ఎంతకాలం ఉదాహరణ తీసుకుంటే అది ఒక 5 నిమిషాలు ఆ ఉదాహరణతో డిస్కస్ చేస్తాం. కాబట్టి ఇంతవరకు మనం ఈ ప్రాథమిక విధులు ఏదైతే ఉన్నాయో ఆ విధులు ముఖ్యంగా నేర్చుకున్నాము. ఆ విధుల యొక్క ప్రాముఖ్యత మీ యొక్క జీవితంలో డే టు డే లైఫ్లో కూడా ఇవి పాటిస్తారని నేను భావిస్తున్నాను. అయితే ఇప్పుడు మనము ఈ ప్రాథమిక హక్కులు ఏంటి, ఎలా ఇవాళ పరిణామంలోకి వచ్చినాయి, ఎలా అమలైనవి అనేది మనం ఒక సమీక్ష జరుపుకుంటాం. మొట్టమొదటి ఏంటంటే ప్రాథమిక హక్కులు ఇవి 1976 అనే సంవత్సరంలో
42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇంకా ఇది 42వ రాజ్యాంగ సవరణలో ఇంకా వేరే అంశాలు ఉన్నాయి, కానీ ఇది ఒక ముఖ్యమైన అంశము అని చెప్పవచ్చు. అది తర్వాత మన దానికి ఇందులో ముఖ్యమైన ఏంటంటే మన దేశాన్ని రక్షించడానికి, దేశ రక్షణకి సంబంధించిన అనేక అంశాలు ఇందులో చర్చిస్తాయి. అవి ముఖ్యంగా మన దేశ రక్షణ అంటే ఏంది, ఏ సందర్భంలో ఉంటుంది, దాని తర్వాత దేశ రక్షణకి మన సామాన్యంగా జరిగే మన ఇది సైనిక రిక్రూట్మెంట్ కంటే ఇంకెక్కువ అంటే ఇంకెక్కువది. రెగ్యులర్గా జరిగే సైనిక శిక్షణ, సైనిక రిక్రూట్మెంటు, సైనిక రక్షణ, సైనిక శిక్షణ ఇవి కాకుండా నిజానికి ప్రభుత్వం ఇంకా ఏదైనా కొత్తగా మననే పిలిచారు, మనకి ఇష్టం లేకుండా, మన రిక్రూట్మెంట్ లేకుండా, మన ఈడు లేకుండా కూడా మన సామాన్యంగా దేశ రక్షణ కోసము మనని ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. ఉదాహరణకి ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి జరుగుతున్న మన యుద్ధం ఏదైతే ఉందో, రష్యా మన ఉక్రెయిన్ మీద దండెత్తిన తర్వాత ఏ విధంగా యుద్ధం ప్రారంభమై కొనసాగుతుందో, ఆ యుద్ధంలో మన రష్యా యొక్క పౌరులు, రష్యా చేసిన దండయాత్రలో నిజానికి యుక్రెయిన్ మీద చేసిన దండయాత్రలో చాలామంది సైనికులు చనిపోవడం జరిగింది. అట్లా సరిగ్గా అతను ఏం చేశాడంటే, పుతిన్ అనే వాళ్ళ రష్యా యొక్క ప్రెసిడెంట్ ఏం చేశాడంటే, ఇంకా చాలామందిని సైనికులను చేర్చడం మొదలుపెట్టుకున్నాడు. దానికి ప్రజలు వ్యతిరేకించారు. కానీ నిజానికి ప్రభుత్వం దేశాన్ని యొక్క సైనిక విధానాన్ని ఆ పౌరులు మనటువంటి వాళ్ళు రష్యా యొక్క దండయాత్రను ఒప్పుకోకు. అంతే మన ఉక్రెయిన్ ప్రభుత్వము, ఉక్రెయిన్ రాజకీయ నాయకులు, మన ఉక్రెయిన్ యొక్క పౌరులు దానికి మన రష్యా యొక్క దండతను ఒప్పుకోవు. కానీ అక్కడి యొక్క ప్రభుత్వం మాత్రం అది అక్కడున్న ప్రజలను దానికి సైన్యంలో చేర్చుకోవడానికి హక్కు ఉంది. ఎందుకంటే అక్కడ దేశ రక్షణకే భంగం కలుగుతుంది కాబట్టి. ఎందుకంటే అతను నిజానికి పుతిన్ వేరే కారణాలు కూడా చెప్పాడు. ఇది మన ఉక్రెయిన్ చేసే ఉక్రెయిన్ పాటించే విదేశ విధానం దానికి మా దేశ రక్షణకి భంగం కలిగిస్తుందని అతను సైన్యాన్ని స్పెషల్గా ఎక్స్పాండ్ చేయడం జరిగింది. యంగ్స్టర్ని చేర్చుకోవడం జరిగింది. అందులో కండిషన్స్ పర్టికులర్ వృద్ధులు ఉండరు, చెడు కానీ పురుషులు కానీ ఉండరు, వికలాంగులు ఉండరు, తర్వాత అనేక. సో ఇక్కడ లైవ్ ఎగ్జాంపుల్ అని చెప్తున్నాను. ఏ విధంగా రష్యా అది ఉక్రెయిన్ ఏంటంటే, ఉక్రెయిన్ పౌరులు ఏంటంటే మన దేశం మీద దండెత్తుతున్నారని వాళ్ళకి స్వభావ సిద్ధంగానే దేశ రక్షణకి ముందుకొచ్చి మన యొక్క టెరిటరీని కాపాడుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. తర్వాత చాలామంది ప్రాణాల త్యాగాలు చేశారు. దానికి మన కొన్ని వీడియోలలో మన యంగ్ ఉమెన్ కూడా నిజానికి మన దేశ రక్షణకి, మన ఉక్రెయిన్ రక్షణకి వాళ్ళు పాటుపడుతున్నారు. సో ఇటు రష్యా సైన్యంలో కొత్తగా మన వ్యక్తులను రిక్రూట్ చేసుకోవడము, ఇటు ఉక్రెయిన్లోని మన మంచి ఉదాహరణ ఏంటంటే పౌరులు ముందుకు వచ్చి తమ దేశాన్ని రక్షించడానికి తమ దేశానికి జరిగే దురక్రమణకి వ్యతిరేకంగా వాళ్ళు పోవడానికి చాలామంది, లేకపోతే అసలు అన్ని 2 సంవత్సరాల వరకు దాని ఉక్రెయిన్ చేసే ప్రయత్నము, ఉక్రెయిన్ చేసే యాంటీ రష్యన్ డిక్టేటర్షిప్ ఇంతవరకు మనలేదు. మనం ఏదైతే మన దేశాన్ని గురించి ఈ ప్రాథమిక విధులు జరుగుతున్నదో దాన్ని అక్కడ లైవ్గా అమలవుతుంది. అది మనం బాగా గమనించాలి. ఉక్రెయిన్లో ఆ యొక్క మన జాతీయ మరియు వాళ్ళ యొక్క టెరిటరీని రక్షించుకోవడానికి ఎన్ని త్యాగాలు చేస్తున్నారు. సైనికులు కూడా త్యాగ బుద్ధి ఉంది. ఎందుకంటే సైనికులు తక్కువ ఉన్నా కూడా రష్యా సైనికులకు ఏ విధంగా అంత ఆసక్తి పట్టుదల ఉండదు. ఎందుకంటే వాళ్ళ దేశం మీద ఉక్రెయిన్ ఇదివరకు మన దండెత్తలేదు. ఉక్రెయిన్ యొక్క దాని మీదనే రష్యా దండెత్తింది. అట్లా ఆ విధంగా రష్యా దండెత్తడం అన్యాయమని, తర్వాత మన దేశాన్ని, మన టెరిటరీని రక్షించుకోవడం మన విధి అని వాళ్ళు ఉక్రెయిన్ యొక్క పౌరులు
కొంతమంది బయటికి పోయినా, కొంతమంది వేరే దేశాలకి పోయి పారిపోయి తమ యొక్క దాన్ని ప్రాణాలు రక్షించుకున్నా కూడా చాలామంది మాత్రము దానికి ఉక్రెయిన్లోనే ఉండి ఉక్రెయిన్ యొక్క ప్రభుత్వానికి జెలెన్స్కీకి సహకారం ఇస్తూ మన సహాయపడడం జరుగుతుంది. అందువల్లనే నిజానికి ఉక్రెయిన్ ఇప్పుడు ఈరోజు 10 రోజుల నుంచి నిజానికి అంత బలము, అంత పట్టింపు, తమ దేశాన్ని రక్షించుకోవడానికి అంత కమిట్మెంట్ ఉండడం వల్లనే నిజానికి వాళ్ళు వాళ్ళ దేశం యొక్క రష్యా యొక్క దురాక్రమణ ఎదుర్కోవడం కాకుండా నిజానికి ఈరోజు వాళ్ళు రష్యా యొక్క టెరిటరీలో కూడా చొచ్చుకోకపోయారు. దాన్ని ఇన్కర్షన్ అంటారు. రష్యా యొక్క టెరిటరీలో లోపుకే చొచ్చుకొని పోయి ఒక టౌన్ను ఆక్రమించుకున్నారు, ముందుకు పోతున్నారు. అది నిజానికి మన సంఖ్యాపరంగా ఉక్రెయిన్లో ఉన్న ప్రజలు చాలా తక్కువ ఉన్నా కూడా వాళ్ళ యొక్క మన ఛాలెంజింగ్ పవర్, అడ్వెంచరస్ పవర్, త్యాగ నిరతి అనేది ఎక్కువ. దానివల్లనే అంత పెద్ద దేశం యొక్క దురాక్రమణ ఎదిరించి ఆ యొక్క మన రష్యా యొక్క భూభాగంలో కూడా చొచ్చుకొని పోయి ఆక్రమణలో ఉంటుంది. సో ఈ విధంగా డ్యూటీస్ అనేటివి రిమైండ్ చేయడము అనేది నిజంగా కొందరు విమర్శ చేసినా కూడా అది ఆ విమర్శ నిజానికి సబబైనది కాదని, సరి అయినది కాదని నేను భావిస్తున్నాను. అనుకుంటా మీరు కూడా ఆ విధంగానే భావిస్తారని అనుకుంటున్నాను. సో మనము నిజానికి ఉక్రెయిన్ యొక్క ప్రజల యొక్క త్యాగం అనేది చాలా గొప్పది. తర్వాత అటువంటి ఆ త్యాగ నిరతి లేకుంటే నిజానికి వాళ్ళ యొక్క దేశాన్ని ఇంతవరకు మన రష్యా యొక్క దురాక్రమణ నుంచి మన అగ్రెషన్ నుంచి తప్పించుకోలేదు అనుకోవచ్చు. 2 సంవత్సరాలు వాళ్ళ యొక్క ప్రదేశాన్ని కాపాడుకున్నారంటే అది తక్కువ విషయం కాదు. మారల్గా కమిట్మెంట్. అదే విషయంలో రష్యన్ యొక్క సైనికులు నిజంగా అంత కమిట్మెంట్తో లేరు అని నాకు అభిప్రాయం. అంత కమిట్మెంట్ సంఖ్యలో పెద్ద ఉంటుంది. దానికి ఉక్రెయిన్ ఎప్పుడో ఆక్రమించుకుని దాన్ని ఉక్రెయిన్ వాళ్ళని ఎప్పుడో ఆశిస్తారు. సో ది రష్యన్స్ this thing are not having any real reason for fighting and leaving this thing, as is the case with the citizens of Ukraine. సో మనం కూడా మన దేశాన్ని రక్షించడానికి మనకు సాధ్యమైనంత మట్టికి మనకు మన భారత విధానాలకి మనము అమలుగా చేయడానికి, భారతదేశం యొక్క టెరిటరీ రక్షించడానికి మనం తప్పకుండా బాగుపడాలా అని అనుకోవాల్సి వస్తుంది. అయితే ఇందులో మీరు ఈ ఫండమెంటల్ డ్యూటీస్ నిజానికి ఒక కోణం నుంచి చూస్తే అది అవసరమా అనిపిస్తుంది, నిజమే. కానీ ఇంకొక కోణం చూస్తే ఒక 60%, 70% అవసరమే అనిపిస్తుంది. చేర్చడం అవసరమైన బట్టి అనుకోవడమే కాకుండా కోడ్ ఆఫ్ కండక్ట్ రాజ్యాంగంలో చేర్చడం వల్ల దిస్ ఈజ్ అవర్ కోడ్ ఆఫ్ కండక్ట్, దిస్ ఈజ్ అవర్ డ్యూటీ. సైనిక శిక్షణ తీసుకొని సైనిక రంగంలో పోరాడటం వల్ల వాళ్ళు దానికి మొదటి మోటివ్తోనే పోతారు. వాళ్ళు ఒక భోజనానికో తర్వాత ఉత్తమ యొక్క మన ప్రాణాలు మన సంసారం గడవడానికే కాదు, దానికి కమిట్మెంట్తో పోయేవాళ్ళు చాలామంది ఉన్నారు. దేశ రక్షణ పోవడానికి చాలామంది ఉన్నారు. ఎందుకంటే కానీ ఇంకోటి ఏంటంటే త్యాగాలు చేయడము అంత మాత్రాన వాళ్ళ యొక్క సుఖము సౌఖ్యము లేదని కాదు. ఎందుకంటే వాళ్ళ యొక్క చాలామంది సైనికులు మన ఈ ఉక్రెయిన్లో రష్యాలో కాకుండా వాళ్ళ యొక్క సైనికులు నిజానికి మన ఒక విశ్రాంతి కాలం కూడా ఉంటుంది, వాళ్ళకు ఉన్న హక్కులు ఉంటాయి. తర్వాత 15-16 సంవత్సరాల తర్వాత వాళ్ళు సైన్యాన్ని వీడిపోవడం కూడా, బయటికి పోవడానికి కూడా, విరమించుకోవడం కూడా జరుగుతుంది. సో ఇది ఈనాడు మనము చర్చించుకున్న ప్రాథమిక విధులు. మన భారత రాజ్యాంగంలోని 4వ భాగము, తర్వాత 4వ భాగంలో ఆదేశ సూత్రాలు ఉంటాయి. తర్వాత 1976లో ఈ 4th మన ఏలో ఇది చేర్చడం జరిగింది.